ఈ శివభక్తుల యొక్క పూజ చేయడం వల్ల భోగ సంవత్సరాలు రెండూ నశిస్తుంది అనేది ఒక సంగ్రహంగా ద్వితీయ అధ్యాయంలో శివ పూజ, శివ భక్త పూజ రెండు మాటలు చెప్తారు. ఈ సందర్భంలో మా శ్రీనివాస్ గారు చెప్పినటువంటి కథ ప్రకారం వ్యాసుల వారే బ్రహ్మను ప్రకటించినటువంటి కథలకు వెళ్దాం. అక్కడ శివభక్త పూజ ఏం చెప్పారు, ఎలా చెప్పారు, శివభక్తుడిని పూజ చేస్తే ఏం లాభం వస్తుంది, శివ పూజ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే గౌరవం ఎంత అనే మాట చెప్తూ ఇది పెట్టుకుని మీకు దృష్టి పెడితే నిరంతరంగా చేయించుకుంటాం, మంచిదే. అవకాశం వస్తే మనం చూద్దాం. ఈ 23 అధ్యాయాలు ఉంది. దీనిలో అన్ని కథలే, వాళ్ళు ఒక కథ కూడా లేదు, కానీ దీంట్లో అన్ని కథలే ఉంటాయి. ఈ కథలో ఎవరు ఏ రకంగా ధరించారు, వాళ్ళకి శివ పూజ ఏ రకంగా చేశారు అనేటువంటి విషయాలు ఉంటాయి. ఆ దాంట్లో ఒక కథ మనం ప్రారంభించుకున్నాం. శివభక్త పూజారి సాంగ్ మనం ఏం చెప్పామంటే, ఇవాళ సోమవారం కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి సోమవారం నాడు శివ పూజకి సంబంధించిన కథలు తీద్దాం. దీంట్లో మొదట్లో కథలు ఒకటి ఉంది. ఒక శివలింగాన్ని ఒక దంపతులు వాళ్ళ శివలింగం పూజ చేస్తూ ఉండేవాళ్ళు. దానిలో ఆడ ఒక మధ్యలో ఆ శివలింగాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఇల్లు మీద చూడడానికి జరిగింది. చూసిన తర్వాత ఆ శివలింగం పెళ్లి నచ్చింది బాగా. ఏం చేస్తున్నారు స్వామి అడిగింది. అంటే వాళ్ళకి చెప్పారు, శివలింగాన్ని పూజ చేస్తున్నామని, ఇది నా సంప్రదాయం, మా ఇంట్లో దేవతార్చన చేస్తాము. అడిగారు ఆ పెళ్లి రావుడు కొడుకు. వాళ్ళు దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారు, ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళింట్లో వేరే సంప్రదాయాలు లేవు. ఆ పక్కన ఉండేటువంటి దాంట్లో గురకాయ తీసుకుని వాడు అట్లా హాయి పెట్టుకుని వాళ్ళు చేసినట్టుగా నేను పూజ చేస్తాను అయ్యారు కూడా. తోట్లు అవన్నీ తీసుకోవడం, దాని మీద అసలు నీళ్ళు పోస్తామో పూజ పెడతాం అలా అనుకోవడం వాడికి నచ్చం. కానీ భక్తితో ఆ లింగాన్ని అనుకుని ఆ రంగులో పూజ చేస్తున్నాను. వెళ్ళిన వాళ్ళు అద్భుతం ఏంటి అంటే, వారికి శివభక్తి చేయడం వల్ల వారికి ఒక చింతామణి అనేటువంటి దాన్ని ఇచ్చేట బాబా. ఆ చింతామణి రోజు రోజుకి బంగారం ప్రసాదిస్తూ ఉంటుంది. అది ఎవరికి ముట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంటుంది. అంత మహిమ జరిగిన మణి అది. ఆ మణి వాళ్ళు పూజ చేస్తారు. దాన్ని చూసి అది పొగాకు వచ్చి ఇంటి దగ్గర రాయి పూజ చేస్తూ ప్రారంభించారు. తల్లికి ఏంటి ఈ రాయి పూజ ఎందుకు కలగండి, వాళ్ళ దగ్గర మహానుభావుడు వాళ్ళతో మణి వచ్చింది, దానివల్ల గొప్ప పరిశుద్ధం వచ్చింది, మీ రాయి వచ్చింది ఏదైతే మనకు ఉపయోగండి అని వాళ్ళు దాన్ని వద్దారు. తెలియదు వాడు అలాగే చేస్తేకున్నాడు. ఆ తర్వాత వచ్చి ఆ రాయిని ఇప్పుడు విసిరేసి అక్కడ పూజ అక్కడికి బాగేది ఆ పిల్లల్ని నివారించి వాడు అక్కడే కూర్చొని ఎగవడం ప్రారంభించి శివుడు అంటే తెల్ల వయసుకి అక్కడ ఒక పెద్ద మహాభావం తయారైంది. ఒక ఆకలి ఎవరి దగ్గర తెలియదు. శివానుష్ఠానం చేత ఒక పెద్ద దేవాలయం తయారైపోయింది. దానిలో శివలింగం వీళ్ళు నిత్యం పూజలు చేసుకోవడానికి వాతావరణం అంతా తెల్ల అవసరికి మాయపడ్డ శక్తి అయిపోయింది. చూస్తే ఈ తల్లికి మర్చిపోయింది. ఇదేంటి అంటే ఆ పిల్లవాడి యొక్క శివభక్తి అలాంటిది. కానీ శివుడే సాక్షాత్తుగా తన ఆలయాన్ని తనే నిర్మించి ఆయన పూర్తి చేసే అవకాశాన్ని కల్పించాడు. అదే కథ ముందు చిన్న కథ ప్రారంభించారు. తర్వాత శివ పూజ యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పడం కోసం 2 కథలు చాలా ప్రధానమైన కథలు దీంట్లో ఉన్నాయి. ప్రదోష మహాత్మ్యం అనే పేరుతోటి ప్రదోష వ్రతం అని ఉంటుంది. ప్రదోష వ్రతం అంటే ప్రతి నెలకి త్రయోదశి నాడు ఒక శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి రెండింటినీ కూడా ప్రదోషం అంటారు. ఆ ప్రదోషం నెల సాయంకాలంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష సమయం. ఆ టైంలో శివ పూజ చేయాలి. అందులో కృష్ణపక్షం అయితే చాలా గొప్ప. దానిలో త్రయోదశితో పాటు శనివారం కానీ సోమవారం కానీ కలిస్తే ఇంకా గొప్ప. మన వాళ్ళందరూ కూడా మహాశివరాత్రి అంటాం. బహుళపక్షంలో త్రయోదశి చతుర్దశి సభ్యులో వస్తాం. అలాగే శని త్రయోదశి అంటాం. బహుళపక్షంలో శని త్రయోదశి, శనివారం త్రయోదశి కలిస్తే శని త్రయోదశి. ఇది చాలా శివప్రేమికాల్సిన విషయాలు. మన పక్కన ఉండేటువంటి మంగళపల్లి వెళ్ళి అభిషేకాలు చేసుకోవడం ఇవన్నీ మనకు అలవాటులో ఉన్నాయి. ఈ రకమైన సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఈ గ్రంథంలో వ్యాసుల వారు రాసిన కథలు. సోమవారం నాడు శివ పూజ చేయాలి. దానికి కథ ఏం ఆనందించారు అంటే విదర్భరాజు, విదర్భం చేసి అంట
విదంత విషయే పూర్వనాశీ ఏకో దిగోత్తమ అని ఆరంభించారు. సంస్కృత శ్లోకాలు నేను చదువును తెలుగులోనే చెప్తాను చెప్పండి. విదంపదేశంలో ఒక బ్రాహ్మణోత్తరుడు ఉండేవాడు. ఆయన పేరు వేదమిత్రుడు. ఆయన వేదశాస్త్రాలు బాగా చదువుకున్నటువంటి పండితుడు. ఆయన యొక్క స్నేహితుడు మరొక బ్రాహ్మణుడు ఉండేవాట. వాడి పేరు సారస్వతుడు. వేదమిత్రుడు సారస్వతుడు అని ఇద్దరు స్నేహితులుగా ఏర్పడ్డారు. వారితో వాళ్ళు చాలా స్నేహంగా గట్టిగా జీవిస్తూ ఉండేవారు. ఇద్దరికి కూడా మంచి ధర్మశ్రద్ధ ఉంది. వేదం చదువుకున్నారు, భగవంతుడిని నమ్మేవారు, పూజ చేసేవారు, ఇంకా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇద్దరు కాలం కలిసి వచ్చిన తర్వాత ఇద్దరికి సంతానం కలిగింది. భద్రవాళ్ళకి మొదట సంతానం కలిగింది. 70 ఏళ్ళు అయిన తర్వాత రెండో స్నేహితుడికి సంతానం కలిగింది. వాళ్ళ పేరుని కూడా రాశాడు. వేదమిత్రస్తి పుత్రోహు సురేషాహ. వేదమిత్రుడి యొక్క కొడుకు పేరు సురేషుడు, సురేషుడు. ఈ రెండో వారి పేరు సారస్వతుడి యొక్క ఊరు పేరు సోమవాన్ అని పేరు, సోమవంతుడు అని పేరు. ఇది కర్తవ్యం. ఈ ఇద్దరు తెలియగెత్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, ఉపనయనాలు చేశారు, గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గర వేదాధ్యయనం చేస్తున్నారు. ఇది విచిత్రమైనటువంటి వీళ్ళందరూ కూడా తెలియని తర్వాత వాళ్ళు వేదాధ్యయనం చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళ పక్కన పుస్తకంలో వేద పండితులు చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో ఒక రాజదంపతులు ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే చాలా మహాభక్తులు. ఆ రాణి గారికి ఒక నియమం ఉండేది. నేను ఖచ్చితంగా శివ పూజ చేసేటప్పుడల్లా ఒక వేద పండితులైన దంపతుల్ని పిలిచి వాళ్ళని భగవతి పరమేశ్వరుడు అనే భావనతో పూజ చేసి వాళ్ళకి తోచిక సత్కారాలు చేసి శివ భగవతుల యొక్క అనుగ్రహం పొందుతాను అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ ఆవిడలో ఉండేది. అలాగే అక్కడికి పెంచేది ఆ ఊళ్ళో ఉండేటువంటి వేద పండితులందరూ దంపతులుగా ఉండాలంటే వెళ్ళేటువంటి వేద పండితులు వారు భార్య భక్తులు వెళ్తాం, రాణి గారి దగ్గరికి వెళ్తాం, రాణి గారి సత్కారం అంతా చేసుకోవటం ఈ రకంగా జరుగుతూ ఉండేది. ఈ సందర్భంలో ఒకరోజు ఈ రామనాథంలో ఏం చెప్పారంటే, అందరూ వెళ్ళే వాళ్ళకే ఇస్తారు డబ్బులు, ఈ బ్రహ్మచారి కాబట్టి మాకే డబ్బులు ఇస్తారు. అంటే మాకున్నది సత్కారాలు ఉండక్కర్లేదా, మేము ఏమో చదువుకుంటున్నాం కదా, అదే అన్ని గృహస్థులైన వాళ్ళు వాళ్ళకే ఇస్తే ఎలాగా, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఆలోచించి చిన్న పొరపాటు, నువ్వు ఆలోచన చేసుకోరా, నువ్వే నా ప్రధానం చెప్తాను, మన దగ్గర భార్యాభర్తల వేషంతో రాణి గారి దగ్గరికి వెళ్ళి ఈ సత్కారం తీసుకుంటాము, తర్వాత ఎవరు సంతోషిందాం మన బాబాగారు అనుకున్నారట. ఆ ఇద్దరు పిల్లల్లోనూ సోమవంతుడు అనే పేరు వెళ్ళినటువంటి అతగాడు ఆడవేషం వేసుకున్నాడు. మొదటి కుటుంబేమో భర్త గారు, ఇతను భార్య గారు వేషం వేసుకుని ఆడవేషం మొగలు వేసుకున్నాడు, మొగలు వేషం పెట్టుకుంటున్నాడు. దంపతులు పేరు చెప్పి రాణి గారి దగ్గర వాళ్ళు చాలా తక్కువ. ఆవిడ వీడి దగ్గర లెక్కతో తిరుగుతూ ఉండేది. ఒక వేళ దేవుడు ఎందుకు నైవేద్యం కానీ ఆవిడకి అర్థమైంది సంగతి అయితే. అది మా వెళ్ళి వద్దన్నాడు, నిరాకరించలేదు. అలాగే కూర్చోండి ఆసనం వేశారు, ఇద్దరికి కూర్చోబెట్టారు. ఆవిడ హైమవతి పార్వతీ అమ్మవారి వేషంతో ఆవాహన చేసి పార్వతీదేవి రూపంలో సోమవంతుడిని ఆవాహన చేసింది. రెండవ వంతు పరమేశ్వర రూపంలో భావన చేసి ఆవాహన చేసింది. పూజ అంతా సక్రమంగా అయిపోయింది. మరి భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, సత్కారాలు చేశారు. తిరిగి వేసి వస్తావనుకునే నిజంగా ఆడుతులైపోయింది. సోమవంతుడు కాస్త సోమవతి అనేది ఆడుతున్నగా మారిపోయారు. వాళ్ళ నాన్నకి ఎక్కడ పోదు. వాళ్ళు ఎవరు అందరికి ఎలా ఏమి హోమం చేశారు, తప్పుకొని ఆవిడ మహాశివభక్తురాలు ఆవిడ దగ్గర వచ్చి ఇలాంటి తప్పు పని చేయడం ద్వారా కదా అంటే ఏదైనా డబ్బు కోసం ఆలోచించాను, ఇలా అవుతుంది అనుకోలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చూసి మళ్ళీ అందరిలో ఉండేటువంటి పెద్ద పండితులు అందరినీ గౌరవించి మళ్ళీ మా వాడికి పురుషత్వం ఎలా వస్తుంది, మగ పిల్లడు ఎలా వచ్చాడు, ఈ ఆలోచన చేసి అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. శివుడిని ప్రార్థించాలి. శివుడికి ప్రార్థన చేసి శివుడిని ఆరాధన చేస్తే శివానుగ్రహం కలిగి నా పెద్ద చెల్లేముగా శివ భక్తులు అలాగా ఆవిడ చెప్పిన మాటలు కాదందానికి నాకు కూడా శక్తి లేదు అన్నట్టు శివుడు బాగా బాగుంటుంది కదా. అంటే ఆవిడ లోటు ఇండియాలో అవుతున్నారు. ఒక 6 నెలలు, ఒక నెల 15 రోజులు పురుషులు కానీ 15 రోజులు సిటీ కానీ ఉంటుంది కదా, సర్టిఫికేట్ కావాలంటే కాదు. అంటే అది ఎలా కుదురుతుందండి, ఏం చేస్తాం, ఆడపిల్లగా లోపలగా జరగడం కష్టం.
అలా కాదు మా వాడికి భూషత్వం వచ్చేలా చూడండి అంటే వేరే మార్గం లేదు, మళ్ళీ మీరు ఆ రాణిగారి ఎందుకే వెళ్ళండి. ఆవిడ యొక్క భక్తి వల్ల, ఆవిడ పూజా మహిమ వల్ల, ఆవిడ అమ్మ మాటను బట్టిగా జరిగింది అని మీరు అక్కడికే వెళ్ళండి అని పుల్లాయించారు పార్వతీ పరమేశ్వరుడు. మళ్ళీ రాణిగారి ఇది వచ్చాడు తల్లిగా. అప్పుడు ఆవిడ అంతటా స్వామి మేము ఇది చేయడం ఆవాహన చేసాము, ఆ మంత్రం చేత బలం వచ్చింది, పార్వతీ దృష్టితో ఆ భావంతో పూజ చేశాను అంటే మీరు ఇంకా అంటున్నారు కనుక మీకు మళ్ళీ ఒక కుమారుడు పెట్టి వాళ్ళు మంచి వేగం చూడుకునేట్లాగా నేను పరమేశ్వరుని ప్రార్థించగలను అంటే దీని విషయం మర్చిపోండి. దీనికి మార్పే లేదు. ఈ అమ్మాయి దీనిలో సంతానం లేదు, వంశం లేదని కాకుండా మీకు మళ్ళీ పొడిపోతాడు, వాళ్ళు అనుకుంటారు, వాడి వల్ల మీకు వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవతాసు గురవు పిత్రోస్ తథా రాజగురేషు కౌటిల్య మాచరన్ మోహా సభ్యో నశ్యరి సాంగవ అని చివరి స్టేట్మెంట్ ఇస్తారు. దేవతల విషయంలో కానీ, దేవుల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదా ఏ దేశాన్ని పాలించే రాజుల విషయంలో కానీ కౌటిల్యం అంటే మోసం చేస్తే వాడు పూర్తిగా వంశం అంతా తగలిపోతారు, వాడి అంత నాశం వస్తుంది. ఎప్పుడు మోసాన్ని భరించడు శివుడు. మోసం చేయడం, దగా చేయడం అదే మంచి పని కాదు, దానివల్ల మనమే పూర్తిగా నశించిపోతాము అని శ్లోకం రాశాయి. దేవదాసు గురువు విప్రోహు తథా రాజపురేషు కౌటిల్యమాచరన్ మోహాతు సత్య నశ్యతి సాంగల్హ. సాంగల్హ అంటే వంశం అందరూ ఆయన పడిపోవడమే కాక ఆయన వంశం వాళ్ళందరూ కూడా పడిపోతారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కౌటిల్యం పనికాదు. దేవతల విషయంలో రుజు ప్రవర్తన ఉండాలి. అష్టావకర గీతలో అష్టావకర మహర్షి నీళ్ళు మీరు తినే ఉంటారు. అష్టావకరుడు జనకరాజేంద్ర దగ్గరికి వచ్చారు. వస్తే మనకు నమస్కారం చేశారు. జనకుడే జీవమూర్తుడు మహాభావుడు అని పేరు. ఆయనకి అష్టావకర మహర్షి దర్శనం ఇస్తే ఆయన చాలా గౌరవ ఆ బ్రహ్మవేత్త ఆయన వచ్చాడు అని దండం పెట్టారు. చెప్పిన తర్వాత స్వామి మాకు ముక్తి మార్గం ఏదైనా చెప్పండి అంటారు. చెప్తే అష్టావకర సంహిత లేరు ఆ పుస్తకంలో మొదటి శ్లోకమే వృత్తి రుచేస్తే తాత విషవత్యజ క్షమా ఆర్జవ దయా కౌష సత్యం వినిషద బధ అని శ్లోకం. అయినా నీకు ముక్తి కావాలి అంటే నువ్వు తప్పు పనులు చేయద్దు. విషయ సుఖాలు అనేది ఎక్కువ ఆశ పెట్టుకుని దానికోసమే నెప్పలాడుతూ జీవితాన్ని పాటు చేసుకోవాల్సిన ధర్మాలు ఏంటి అంటే క్షమ, ఓర్పు, ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం, రుజు ప్రవర్తన అంటే ముఖుడుగా నిజంగా నిజాయితీగా ప్రవర్తించడం, దయ కలిగి ఉండటం, సంతోషం కలిగి ఉండటం, సత్యం పలకడం. ఈ 5 లక్షణాలు చెప్పారు. క్షమ, ఆర్జవ, దయ, సంతోష, సత్యం. ఇవి అమృతం తాగినట్టుగా తాగదయా నీ జీవితంలో ఈ 5 గుణాలు అలవాటు చేసుకో, నీకు ముక్తి సులభంగా వస్తుంది. అవగాహన ఈ 5కి పక్కన పెడితే దైవబంధుని కోపం వచ్చి, క్రోధం వచ్చి, లేకపోతే దానం ప్రతిగ్రహం ఇచ్చి ఇలా దీన్ని ఆలోచించలేని ఉంటాయి. అవన్నీ బంధానికి కారణాలు అవుతాయి, ముక్తికి దూరం అయిపోతాం. అంచేత ఆయన చెప్పినటువంటి ఉపదేశంలో రుజు ప్రవర్తన చాలా ముఖ్యం. రుజు ప్రవర్తన వెళ్ళిన వాళ్ళకి కౌటిల్యం దగ్గర రావడం. కుటుంబం అంటే మోసం చేయడం, వంకర మార్గాలు అన్వేషించడం, తప్పులు జాగ్రత్త వెతుక్కోవడం, ఇలా అలాంటివి పనికిరావు అనేది ఈ కథలో మనకి వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటి మాట. ఏ గుణ సాధిక పూర్వం శీల ఆచార స్వర్గాతి విధి సత్యస్తే నాశమాయానికి కౌటిల్య పథగాదన. ఈ మోసం చేయడం ప్రారంభించిన వారికి పూర్వం సంప్రదాయ సిద్ధంగా వచ్చిన శీలము, ఆచారము ఇలాంటివన్నీ కూడా పోతాయి. వాటికి అన్నింటి దూరం అయిపోతారు. దీనివల్ల భయం వస్తుంది అంటే పాపం, లింగ, భయం, వైలేచ చత్రాలు ఏకాన్ని దీర్ఘం ఛత్మమార్గ ప్రవర్తనాన్ని తిష్టేయాలని సర్వదా. వాళ్ళ దగ్గర ఉండేది అంటే పాపం ఉంటుంది, అందరూ నిందిస్తారు, భయం ఉంటుంది, అందరికీ వైరం వస్తుంది. ఈ 4 దుర్గుణాలు వాళ్ళని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అంతేక దేవతల విషయంలో కానీ, గురువుల విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మంచి చేయకూడదు, కౌటిల్యాన్ని చూపించకూడదు అనేటువంటిది ఈ కథలో మనకి ఒక సందేశం ఇచ్చారు. ఇది ఇంకొక సందేశం ఇంకొక కథ కూడా ఉంది, అది ఇంకా సమానంగా ఉంది. ఆ కథ ఏంటి అంటే
శివభక్తి వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేటువంటిది కథ. దానికి ఒక కథ చెప్తూ వ్యాసుల వారు నిర్మాణం చేశారు. శివ పూజ సదా లోకే హేతు స్వర్గాద్రవ్యో సోమవారే విశేషేమ ప్రదోషాలు గుణాన్వితే అని. అంటే శివ పూజ అనేది మనుష్య లోకంలో అందరికీ స్వర్గానికి మోక్షానికి కూడా కారణం అవుతుంది. ఒక ప్రధానమైన వాక్యం. దీనివల్ల అందరూ సోమవారం కానీ ప్రదోషం కానీ కలిస్తే అప్పుడు శివపూజ ఇంకా మహాఫలాన్ని ఇస్తుంది. అది నాకు కావాల్సిన శ్లోకాలు 3 శ్లోకాలు చాలా ఉన్నాయి అనుకోండి, కానీ మనకు కావాల్సిన 2 శ్లోకాలు అనుకున్నాం. వేదవ్యాసుల వారు చెప్తారు, సత్యం బ్రవీయుడు, పరలోక హితం బ్రవీయుడు, సారం బ్రవీయుడు, ఉపనిషత్ హృదయం బ్రవీయుడు, సంసార మూర్ఖమ ప్రసార మహాత్య జంతోప సారుగా ఈశ్వర పదాంగుల హస్త సేవ అన్నారు. శ్లోకానికి అర్థం ఏంటి అని అంటే, మొట్టమొదటి నేను సత్యం చెప్తున్నాను, తర్వాత సత్యం కలిగేది, పరలోక హితం కలిగేది. అందరూ శాశ్వతంగా ఇక్కడే ముందు పోగా మనకి ఎప్పుడప్పుడు వృత్తి వస్తుంది, పరలోకానికి వెళ్ళాలి. అప్పుడు మనకి మళ్ళీ కూర్చే దానిలోది పరలోక హితం. పోయిన తర్వాత మళ్ళీ మంచి లోకాలు వస్తాయా లేవా, దానికి ఏ మార్గం ఉంది అది చెప్తాను విన్నాను. సారం కలిగేది, వేదశాస్త్రముల యొక్క సారాన్ని చెప్తాను, ఉపనిషత్తుల యొక్క హృదయం చెప్తాను. ఇంత బలమైన భూమిని వేశారు. ఒక చెప్పేది తప్ప సత్యం చెప్తాను, పరలోక నిత్యం చెప్తాను, వేదశాస్త్ర సారం చెప్తాను, ఉపనిషత్తుల యొక్క హృదయం చెప్తాను. ఇది మాట ఏంటంటే అది చెప్పాల్సిందే చెప్పండి అని అంటే, సంసార మృగం అసార మదాఖ్య జంతువు జంతు అనే దానికి అర్థం జంతువు కాదు, జన్మించేవాడు, జన్మ పుట్టినవాడు. జన్మ పుట్టిన వాళ్ళు అందరినీ చెడిపోయింది అంటారు. మనిషి అవ్వచ్చు, పశుపక్ష్యాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. జన్మ అనే దానికి ఆత్మకి దేహ సంబంధం, ఒక శరీరంలో సంబంధం పుట్టుతారు. పుట్టేవాడు జంతువాడు జంతువే. ఆ జంతువున్నాం మరొక శంకరాచార్య వారు అమానిగారు. అమాని అర్థం ఏంటంటే జంతువులలో అంటే పుట్టే ప్రాణిభూతిలో నరజన్మ చాలా దుర్లభమైనది అని అంటే, అమానికి ఇంకా స్వారస్యాలు రాశారు సోమల వ్యాఖ్యానాలు, మన లోతైన విషయాలు. ఈ మాట ఏం తెలుస్తుంది అంటే, ఒక ఆయనకి 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, దీంట్లో ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎక్కువ లాభం ఉంటుందంటే ఇది బాగా ఇష్టమైంది, దీంట్లో నాకు బాగా లాభం వచ్చింది అంటారు. అంటే ఒకే యజమానికి 4 వస్తువులతో యాజమాన్యం ఉంటే, ఆ 4 వీడికి ఉంటే దీంట్లో ఇది గొప్పగా వచ్చు. అలా కాకుండా జంతువు నరజన్మ అంటే ఆ పుట్టే జీవుడికి మనుష్య దేహం గొప్పది అంటే, వీడికి ఇంకో దేహాలు ఉంటే కదా ఇది గొప్పదే అన్నారు. అంతేకాదు వీడికి ఒకటే మనిషి దేహం ఒకే అంటే అది గొప్పదే కదా అంటారు. నాకు ఒకటే ఒకే వస్తాము అంటే ఈ వస్తువు చాలా గొప్పదే మనిషిదే, ఇంకా ఇంకా ఏమైనా ఉంటే దాంట్లో ఇది గొప్పదే అని. కనుక దీని వల్ల ఏం తెలుస్తుంది అంటే, దేహాతిరిక్తమైన ఆత్మ ఉంది, శరీరం కాదు. ఈ జన్మించినటువంటి వాడు ఈ జన్మతో సాగు. ఇంతకుముందు అనేక జన్మలు ఎత్తాడు, రాబోయే జన్మలు చాలా ఉన్నాయి, వాళ్ళకి వచ్చి అన్ని జన్మలోనే ఈ మనిషి జన్మ గొప్పది అని చెప్పాను. అందుకు దేహాత్మకమైన ఆత్మ ఉంది, శరీరమే ఆత్మ కాదు. అది వేదాంత సిద్ధాంతం ఆ మాటలో తెలుస్తోంది అని వస్తుంది. జంతువుగా మరజన్మోహం అనే మాటలనే ఆయన అనేక జన్మలలో మానవ జన్మ గొప్పది అన్నారు. కనుక ఈయన ఎన్నెన్నో జన్మలు ఎత్తాడు, ఆ జన్మలో వస్తూ వస్తూ పోతూ పొడుతూ వస్తూ ఇప్పుడు మానవులుగా పుట్టాడు. ఇప్పుడు ఇది చాలా గొప్పది, కానీ దీన్ని సాధ్యంగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి రాకపోతే ఇంకా అర్థం లేదు. అంటే ఈ అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు జన్మ రాహిత్యానికి మోక్షానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆ అర్థంలో జంతువుగా నరజన్మధులకు వాళ్ళ పుష్పం విద్వత్వం అస్మాత్పదంతో స్వకాలు రాశాయి. ఆ ముద్రలోనే ఇక్కడ మాయాలమైన సంసారంలో సుఖంగా ఎవరైతే ఉంటారో ముక్తి నిక్షణ దేహాంతే తేషాం ధర్మ వీరిత, వాళ్ళకి ఇది ధర్మం. అలాగే సంసారం జన్మ పుట్టింది, పుట్టుకొచ్చింది, మళ్ళీ చచ్చిపోతాం. ఈ రకమైన ఉదూరమైన అసారమైన సంసారము ఈ శాస్త్రం. ఈ సంసారంలో దానికి సారమే లేదు, కానీ దీని బట్టి సారం ఉంది అంటే ఏం చెప్పాలి అంటే, సారవేయం ఈశ్వర పదాంతుల హస్త చేర.
పరమేశ్వర పాదారవింద సేవ తప్ప అందుకంటే గొప్ప స్థానం దీంట్లో లేదు. ఇంకేదో అందరూ భక్తిలో పరమేశ్వరుని ఆరాధించాలి. ఆ పరమేశ్వరుడిని అంటే ఎక్కువ ఎక్కువ దేవతా విషయంలో వైవిధ్యాలు లేదు. ఏ దేవతలు పూజించినా అన్ని దేవతలకి పూజించినట్టే. సర్వదేవ నమస్కారం కేశవపతి గచ్చది అని కొన్ని చోట్ల ఉంటాం. అందరి దేవతలకి నమస్కారం చేసినా అది కేశవుడికే చెందుతుంది. అలాగే అందరు దేవతల్ని పూజించిన శివుడిని పూజిస్తే అందరినీ పూజించినట్టే. నీ మనసు ఎక్కడ ఇష్టం ఉందో అక్కడ పూజ చేసుకో అని శివుడి యొక్క మఠము చెప్పారు. ఆ శివుడే శివుడు, శివుడే గురువు, శివుడే బంధువు, శివుడే తన జీవితం తన ఆత్మ సర్వం శివుడు అని జగన్ అని మొదలుసారిగా చెప్పారు. ఆ సందర్భంలో ఒక అత్రాహం కథయిష్యాన్ని కథాం శ్రోత్రమనం ఒక రామ్ ఇక్కడ నేను కథ చెప్తాను నీకు అన్నారు. ఏమిటా కథ అని అంటే ఇది వింటేటే నువ్వు ముక్తి వస్తుంది. రాసింహాడు బ్రహ్మచారి గృహస్థోవా కన్యావా సభక్తృత విభక్తృతావా సంపూర్తి రథతే ఉపవీక్షితం. అది బ్రహ్మచారి కావచ్చు, లేదా గృహస్థు కావచ్చు, లేదా ఇక్కడ రకాల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కావచ్చు, భర్త ఉన్న స్త్రీ కావచ్చు, లేదా భర్త లేని స్త్రీ కావచ్చు, లేదా భార్య లేని మగాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీటితో వాళ్ళకు తేడా లేకుండా విభక్తు కావా సభక్తు కావా సంపూర్త భగవదే వరవీక్షితం. ఈ సూర్యుని పూజ చేస్తే ఆ గోడు గురించి తీరుతుంది. ఇదే కథ చెప్తాను. ఏంటి కథ అంటే ఆర్యావర్త దేశంలో ఒక బ్రాహ్మణోత్తరుడు ఉండేవాట ఒక దేవుడు చిత్రవర్మ. ఆర్యావర్తం అనే దేవుడిలో అనేది ఆర్యావర్తం అంటే ఎక్కడ అంటే ఆర్యావర్త పుణ్యభూమి మధ్యం వింశకమాలయోగం. వింశ పర్వతానికి హిమాలయ పర్వతానికి ఉండే మధ్య భాగం పుణ్యభూమి కర్మభూమి ఆర్యావర్తమని పేరు. ఇది ఇక్కడ సంపాదించడానికి చాలా అనుకూలమైన వాతావరణం. ఇక్కడనే కర్మలన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల లోకానికి అందరికీ ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ చేస్తే అందరికీ ఎలా ఉపయోగం ఉండే అంటే మనం నోటిలో ఆహారం వేసుకుని పట్టడం చేస్తాం. మనం కాళ్ళకి చేతులకి శరీరాన్ని మనకి అందరికీ తెలుస్తుందా? కాళ్ళని తలవాలంటే కాళ్ళని ఉండడం లేదు. తల కాళ్ళు కడుగులో ఉండేందుకు తలస్తం చేస్తాం, రూపం వచ్చేస్తాం. అందుకే ఎక్కడ కర్మభూమి రైతుల ప్రాంతంలో ఎక్కడ మంచి సత్కర్మలు చేయాలో అక్కడ చేస్తే దేశం అంతా సుభిక్షంగా ఉంది. అలా కనుక ఆర్యావర్త దేశంలో చిత్రవర్మ అనేటువంటి ఒక గొప్ప ఆయన ఉండేవాడు. ఆయన ధర్మ మార్గాలన్నింటినీ బాగా రక్షిస్తూ ఉండేవాడు. చాలా యజ్ఞాలన్నీ చేసేవాడు. అనేక పుణ్య కార్యక్రమాలు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. అన్ని బాగా ఉన్నాయి. ఆయనకి మంచి సంతోషంగా ఒక గృహస్థాశ్రమంలో ఒక కన్య దొరికింది. అందుకు పుట్టింది, ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆడబిడ్డ పేరు ఏంటి అంటే తలవ్వా తనయాం నిత్యా హిమవాణి తరగతే పార్వతి ఆత్మాన్ని వేదపుసమేనే పూర్ణమనోరథం. ఆ అమ్మాయి చాలా పార్వతి అమ్మవారు పుట్టినప్పుడు హిమవుడు పలుకుతూ ఎంత సంతోషించిందో, హిమంతుడి కన్య పార్వతి అమ్మవారు. పార్వతి అమ్మవారు వెళితే హిమంతుడు ఎంత సంతోషించాడో ఈ అమ్మాయి పెట్టినప్పుడు అంత సంతోషించి చేస్తా నేను దేవతతో సమానమైన వాడిని, నాకు అందులోనే మహాలక్ష్మి అంటే అమ్మాయి దొరికింది అన్నట్టు. వాడు ఇంటికి పెరిగి అవగాహన చేశారు. అందరూ ఉంటారు. ఒకప్పుడు ఒక మనిషి దీక్ష పండితూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మా ఇంటే వ్యాసంలో రాసిన కథలు అది కొత్త కాదు. లోకంలోంచి ఏ తీసాయి లోకంలో జరిగే వృత్తాంతాలు కథలు రాస్తారు. మన ఇంటికి ఎవరైనా దోషం తెలిసినటువంటి వాడు జాతకాలు బాగా చెప్తున్నవాడు దగ్గర వస్తే వెంటనే మన మనస్సు ఎలా ఉంటుంది? మన వైపు అర్థం చేసారు ఎలా ఉంటుందో, ఇది జాతకం బాగుంటుందా, మంచి పెళ్ళి అవుతుందా, ఈ సంతానం ఎలా ఉంటుంది, సంసారం ఎలా ఉంటుంది, ఈ అడుగులు సహజం. అలాగే ఆ రాజుగా ఆ బ్రాహ్మణుడు కూడా అడిగారు అసలు ఏకదా జాతక లక్షణ జ్ఞానూయ సాధువులు నిజ నిత్యబృందాన్ని ఋతువుపైన అభినవిష్ట చేత తత్వచ్చ కన్యాగమనే పదాన్ని. మా అమ్మాయి పుట్టింది, ఈ పుట్టుకలో మాకు ఇలాంటి లాభాలు వస్తాయి. ఆవిడ భవిష్యత్తు సంసారం ఎలా ఉంటుంది, మా ఇంటికి ఏ రకమైన లాభాలు కష్టాలు ఏముంటాయి. ఈ అమ్మాయి పుడితే కొంతమంది అమ్మాయి పుట్టింది అదే కలిసింది అంటారు. అమ్మాయి పుట్టింది మొత్తం అంతా సొలభంగా 15 రోజులు కొంతమంది ఉంటారు. అంచేత ఈ అమ్మాయి పుట్టిన వల్ల మాకు వచ్చే లాభంగా నష్టంగా అడిగారు. సహజంగా ఆయన అడిగేసరికి ఏషా శ్రీమంతిని నాన్న కన్యాతవ మహీమతే భూమివ మాంగళ్యవతి దమయంతీవ రూపిణి భారతీవ కళాభిజ్ఞ లక్ష్మీవ మహాగుణ అని ఆయన చెప్పారు. ఈ అబ్బాయి చాలా అదృష్టవంతురాలయ్యా, శ్రీమంతిని అని పేరు పెట్టారు, చాలా సంతోషం. ఉమాదేవి లాగా అంటే పార్వతీ అమ్మవారి లాగా మాంగళ్యంతో కూడుతుంది. నలు చక్రవర్తి యొక్క భార్య అయిన దమయంతి లాగా చాలా
అందంగా ఉంటుంది. బ్రహ్మచారి యుగాలైనటువంటి భారతీయ సరస్వతి మాలాగా మంచి కళలలో ప్రావీణ్యం సంపాదించుకుంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లాగా ఐశ్వర్యవంతురాలు అవుతుంది. దేవమాత అయినటువంటి లాగా సుప్రజ మంచి సంతానం కలిగి ఉంటుంది. జానకి సుఖవేత సీతామాత లాగా మంచి రకం దీక్షగా పాత్రదర్శనం లభిస్తుంది. ఇందులో అడవ చెప్పి చక్కగా బాగుంటుందయ్యా. 10 వర్ష సహస్రాన్ని సహభర్త ప్రమోదతే, 10,000 సంవత్సరాలు భక్తితో సంసారంతో సుఖంగా తీస్తుంది అని చెప్పారు. ఒక వీడు ఆనందం చక్కగా లేకుండా ఆయనకి ఏదో ఏమంటారు పుత్రులు పోతారు వస్తువులు అనయామ వస్తువు అష్టపుత్ర బహుధన వస్తువులు అంటారు పూర్వం. ఇప్పుడైతే అందరూ చెప్తారు పోతారు కదా, అంతమంది సంతానం అయిపోయింది. అంచేత ఆ దేశంలో అష్టపుత్ర బహుధనము 27 పుత్రులు సంతానం పెద్దగా కాపో బాగుంటుంది అని చెప్పారు. చాలా సంతోషం చేశారు. ఆయన చేత గురువానంద చేత చూశారు. కాసేపు తర్వాత ఓ 4-5 రోజులు ఇంకొక పెద్దమైన ఇంకో మళ్ళీకి వచ్చాడు. ఆయన్ని మళ్ళీ ప్రశ్న అడిగారు, మా అమ్మాయి దానికి చెప్పండి. ఇక్కడే ఉంటుంది వ్యవహారం. ఒక ఆయన అడిగారు, ఆయన అన్ని రకాలైనటువంటి సందేహాలు లేకుండా చక్కగా చెప్పారు. ఊరికి వచ్చారు. మళ్ళీ ఇంకో అడిగేది కానీ అనేసరికి ఆయన అనేసరికి ఏం చెప్పారంటే అత అన్యోన్యప్రాహ ధైర్యవాన్ అనుకుంటుంది. వాడు చాలా ధైర్యశాలి, చాలా ప్రకాశిస్తూ ఉన్నాడు. మంచి మహర్షి లాగా తేజస్సుగా ఉన్నాడు. ఆయన అంటూ చెప్పంటే ఏషా చతుర్థి సేవ వైద్యం గుర్తుకొస్తుంది. ఈ అమ్మాయికి మనం కూడా ఎక్కువ నువ్వు పెళ్లి చేస్తావు, కొంతమంది ఎక్కువ మర్చిపోతాడు. విధానాలు వచ్చింది పూర్తిగా గురించక తనకి చెప్తుంది 10,000 సంవత్సరాలు సౌభాగ్యంతో జీవిస్తారు, ఒక సంతానం ఐశ్వర్యం అన్నీ ఉంటాయి అని చెప్పింది. ఈయన అసలు పెళ్ళి చిట్టేదాన్ని మొట్టమవుతాడు, వైద్యానికి వస్తుంది. ఇది నన్ను ఈ బాధ రాజుగారికి బాధ చింత బాగా కలిపింది. జీవితం తర్వాత ఏం చేస్తాము అంటే ఎంత దైవ నిర్ణయం ఏదో వచ్చింది. ఆయన చెప్పింది ఏం చెప్పింది, ఏది నిజమో ఏది అద్భుతమో మనకు తెలుసలేం కదా, ఏదో అని అంటే మన వంతు మన బాధ్యత ఏంటి అంటే అమ్మాయికి యోగ్యమైన వేసుకు వివాహం చేద్దాం, తర్వాత ఈశ్వరేచ్ఛ ఆయనే ఉన్నాడు అనే ఉద్దేశంతో సర్వం దైవముఖం మధ్య నిశ్చింత ప్రార్థ్యమో అవ్వదు. ఆ శ్రీమతిని కూడా ఉంది. ఇది విని ఆ అమ్మాయి కూడా చాలా తెలివైన పిల్లలు ఆడపిల్లలు ఆ స్టేజ్తో ఇంపట్టవు. వాళ్ళు చాలా స్పాట్గా ఉంటారు. చూసి ఆవిడ రాజుగారికి చెప్పలేదు. ఆవిడ మనస్సులో ఈ ఆందోళన ఉంది. ఏంటి ఒకడేమో బాగుంటుంది సంసారం అంటారు, ఒక తెలుగు అంటున్నాడు, ఇది నేనేం చెయ్యాలి అనుకుని ఆ పక్కన మైత్రేయి అమ్మవారు యాజ్ఞవల్క్య మహర్షి కరువు విలాస్ ఆ మైత్రేయిని అడిగింది. పరం నిర్దేశమాపమ్యా చింతయామాస భార్యగా యాజ్ఞవల్క్యమనే పత్ని మైత్రేయం పరిగణించద. ఆవిడ మహాయుద్ధాలు కనుక పెద్ద మొత్తం మంచి మహర్షి గారి భార్య బ్రహ్మయత్త. ఆవిడని అడిగిన అమ్మా ఇలా పరిస్థితి ఉంది, ఆయన కానీ ఇలా ఉన్నారు, నేనేం చేయగలను నాకు మార్గదర్శనం చెప్పింది. ఆ తల్లి చాలా సంతోషించింది. అమ్మ ఏం పర్వాలేదమ్మా, నాకస్తరణాభోగం కథం నాస్తి దయాకుల, నాకు సౌభాగ్యవర్తనం కర్మ మమ సెన్సిటివ్ వరగసి, నాకు సౌభాగ్యం వృత్తి పొందేలాగా ఏదైనా ఒక పదవి చెప్పండి, మంత్రమో తంత్రమో మీరు చెప్పండి, దాన్ని బట్టి చేస్తామే అని ఆ మైత్రేయి అమ్మవారిని సేవ చేయండి. పిల్ల చేస్తే ఆవిడని సోమవారి శివం గౌరీం భూతయస్వ పునాహిత ఉపోహితామా సుస్మాత వేదాంబరసాగిని యత వాంగిష్టరమా ప్రియాంతం యథోషినాం బ్రాహ్మణాం భోగిత్వాస శుభం సమ్యక్ ప్రసాదయ. అంటే నువ్వు ప్రతి సోమవారం నాడు ఖచ్చితంగా తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరుని పూజ చేయి. తన భక్తితో పూజ చేయి. అదే ఉపవాసం ఉంది. చక్కగా తల్లి ఆరేసి బట్ట విరోజానికి మాలిన్యం లేచి అని రజస్సు అంటే దుమ్ము దూమ. అది ఏది అంబరపు అంటే రైతు ఆరేసుకున్నటువంటి మళ్ళీ కట్టుకుని స్నానం చేసుకుని శుభ్రంగా ఉండి శివ పూజ చేసి సోమవారం నాడు. దీనివల్ల నీకు వాక్కు మనస్సు నిశ్చయంగా పెట్టుకుంటే నీకంతా బాగుంటుంది, అభివృద్ధి అవుతుంది, ఏం భయం లేదు. పూర్తిగా మనస్సును మాత్రం నిగ్రహంగా అర్థం శివుడి మీద అర్థం పెట్టుకో. మీకు చేస్తే రాజకుమారి కనుక బ్రాహ్మణుడికి భోజనం చెయ్యి, వాళ్ళతో భోజనం పెట్టు, వాళ్ళకి తప్పు చెయ్యి అని ప్రోత్సహించేందుగా ఆ మైత్రేయి అమ్మవారు చేస్తే దానికి లాభం చెప్పాక చేని పూజ చేయమన్నారు. మన వాళ్ళందరూ వ్యక్తి ఉంటారండి.
శివుడికి పూజ అంటే అభిషేకం చేస్తాం, దూపదీప నైవేద్యాలు పెడతాం. శివుడిగా ఏం కాదు, ఏమి చేస్తే ఏం ఫలితం వస్తుంది ఈ ప్రస్తుతం అందరికీ. వాళ్ళు కొంతమంది తెలిసి వాళ్ళు చేస్తారు, చేస్తే ఈ లాభం ఉంది, చేస్తే ఈ లాభం ఉంది అని అంటారు. కానీ మన ప్రామాణికంగా మాట రావాలన్నా ఎవరు ఏ ఫలితం ఏమో వస్తుంది అనేది వ్యాసులు వారు రాసిన మాటలు వింటే దానివల్ల మనసుకు ఒక ధైర్యం వస్తుంది. పాపక్షయ అభిషేకేన, శివుడికి అభిషేకం చేస్తే పాపక్షయం ఉంటుంది. వ్యాసుల వారు రాసిన మాట బ్రహ్మోత్తర గణంలో స్కాంద పురాణంలో వ్యాసుల వారు వచ్చినారు. శివుడికి అభిషేకం చేస్తే పాపం పోతుంది. సామ్రాజ్యం పీఠ పూజ, పీఠం అనేదానికి పీఠ పూజ అంటారు. శివ పూజకు ముందు పీఠ పూజ, ఆవరణ పూజ, పరివార దేవతలను పూజ చేయడం అవన్నీ ఉంటాయి. శివలింగంలో 2 భాగాలు ఉంటాయి, పార్వతం ఒకటి, పై లింగం ఒకటి. పార్వతం అమ్మవారి స్వరూపం, పై లింగం శివస్వరూపం. అయితే కలిసి అర్ధనారీశ్వర రూపంలోనే శివలింగం పార్వతీశ్వరుడు యొక్క స్వరూపం. అంటే పీఠం పూజ వల్ల సామ్రాజ్యం వస్తుంది. సౌభాగ్య మంచిలం సౌఖ్యం గంధ మాల్య అక్షత అర్పణ. ఆ శివలింగానికి గంధము, పువ్వులండలు, అక్షతలు సమర్పిస్తే సౌభాగ్యం బాగా ఎక్కువగా పెరుగుతుంది. ధూపదానేన సౌగంధం, స్వామికి ధూపం ఇస్తే మన ఒంటికి అందం ఏమిటి వాసన వస్తుంది, పరిమళంగా ఉంటుంది వాసన. లేకపోతే విపరీతంగా పండుకొడుతూ ఉంటుంది శరీరం. అలా కాకుండా మన శరీరం సుగంధభరితం కావాలి అంటే స్వామికి ధూపం సమర్పించాలి. పరమేశ్వరుడికి ధూపం సమర్పిస్తే ధూపదానేన సౌగంధం, కాంతికి దీపప్రదానత. శరీరానికి కాంతి పెరగాలి అంటే స్వామికి దీపదానం చేస్తే ఆ దీపంలో స్వామి విగ్రహం బాగా అందంగా ప్రకాశిస్తుంది. దానిలాగే మనకు కూడా కాంతి శరీరం యొక్క కాంతి కలిగడానికి దీపదానం చేయాలి. నైవేద్యం ఇస్తే మహాభోగ. నైవేద్యాలు 2 రకాలు వీలైతే అన్ని నైవేద్యాలు చేస్తే గొప్ప భోగాలు, సంతోషాలు, మంచి అనుభవించడానికి చెప్పిన వాతావరణం అంతా అనుకూలంగా వస్తుంది. లక్ష్మీ తాంబూల దానత, తాంబూలం సమర్పిస్తే లక్ష్మి కలుగుతుంది. ధర్మార్థకామ మోక్షాశ్చ నమస్కార ప్రదానత. 4 పురుషార్థాలు, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలు కూడా శివుడికి నమస్కారం చేస్తేనే సిద్ధిస్తుంది అనే వాళ్ళు చెప్పారు. అష్టైశ్వర్యాది దినాం జప ఏమీ కారణం. తప్ప జపం, పంచాక్షరి జపం, గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేయడం, భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేయడం, లేదా శివశివ అనుకోవడం, హరహర శంకర, జయ జయ శంకర అనుకుంటే ఇది దీనివల్ల అష్టైశ్వర్య సిద్ధులు కలుగుతాయి. తర్వాత ఒక హోమం అనేది ఉంటుంది. అమ్మవారికి, గణపతికి, మంత్రికి కొన్ని హోమాలు ఉంటాయి. దానికి కారణం ఏంటి? హోమేన సర్వకామానం సమృద్ధి ఇవ్వగలిగితే, హోమం చేస్తే అన్ని కోరికలు యొక్క సమృద్ధి కలుగుతుంది, అన్ని కోరికలు తీరుతాయి. సర్వేషామేవ దేవానాం సృష్టి బ్రాహ్మణ భోజన. సమస్త దేవతలు సంతోషించడానికి రాముడికి సంపత్తి జరగాలి. యుద్ధమారాధే శివం సోమవారే శివామతి. ఇది మైత్రేయ అమ్మవారు ఉపదేశం. ఈ రకంగా మరి నీకు వచ్చిన కష్టం ఏమి రాకుండా జాగ్రత్త పడాలి అంటే సోమవారం నాడు శివుడికి, అమ్మవారికి నేను చెప్పిన విధానంగా జాగ్రత్త పూజ చేయండి అని చెప్పాను. అని అవి అత్యాపదమతి ప్రాప్త దృష్టి అనుభవా భవేక. నీకు పెద్ద ఆమె వస్తే రావచ్చు, వచ్చినా సరే దానిలో బయటపడతావు. నువ్వు సంసార సాగరంలో వచ్చి ఆహ్వానించి తట్టుకుని మంచి ఫలితాలు పొందుతావు అని మైత్రేయ అమ్మవారు. అంటే ఆవిడకి తెలుసు ఈ భవిష్యత్ జీవితం ఎలా ఉంటుంది, ఆ వచ్చిన మహర్షికి తెలుసు. మన దాంట్లో వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటంటే జాతకం అడిగితే ఆయన అంత పాజిటివ్ గా చెప్పాడు, నెగిటివ్ గా చెప్పాడు, ఇతరులను ఏం తప్పు అని నేను అనిపిస్తున్నాను. అతను చివరి వరకు వెళితే సర్పంచ్ వెళ్ళిపోయి దీంట్లో అయిన తర్వాత ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఆ నాటిపుత్రి ఈ రకమైన జీవితం జరుగుతాము. దాని తర్వాత గవయంత్యాల నలస్యాసి రంగసేనాధిస్తున్న అని పౌర్ణమి చరిత్ర ప్రారంభించారు. నలభతయంతులకి ఇంద్రసేనుడికే కొడుకు ఉండేవారు. ఆ ఇంద్రసేనుడికి చంద్రాంగుడు అనేటువంటి కొడుకున్నారు. ఆ చంద్రాంగుడు వాళ్ళు చాలా గుణవంతుడు, యోగ్యుడు అని తెలిసి వాళ్ళు ఈ అమ్మాయి నుంచి వివాహం చేద్దామని చిత్రవర్మ గారు నిర్ణయించారు. అంటే నవయంతి యొక్క మహావుడికి ఈ అమ్మాయి నుంచి వివాహం చేశారు. చేసిన తర్వాత కొంత కాలానికి ఆయన నౌకా విహారాన్ని ప్రారంభించి అక్కడ ఉండే పక్కన ఉండేటువంటి సరస్సులో విహారం చేస్తూ ఉంటే ఆ నాలుగు వస్తే ఆ సరస్సులో మునిగిపోయింది.
ఈవిడేమో పక్కన శివాలయంలో త్యాగం చేసుకుంటారు రాజకుమార్. ఆయన పోతే స్నేహితులందరితో కలిసి వెళ్ళారు. ఆ నవ్వు మునిగిపోయింది. స్నేహితులు అందరూ బయటకు వచ్చారు. వాళ్ళు మొత్తం జల్లో మునిగిపోయారు. ఏకదా యమునాం తత్వం స రాజకమేజో నదీ ఆయుధం కరీం కైస్త్రీ వయస్సహ విలయ తస్మిన్ సరతి కాలిందే రాజపుత్రే విజయప్రసాద్ మమత్వ సహకైవర్తై ఆవత్తావిధంగా కలిగి ఆ జలాశయంలో ఒక సుడిగుండంలాగా వచ్చింది. దానిలోంచి ఆ రాజు యుద్ధం రాజేసింది. అతను కాస్త భీమములకు వదిలిపోయారు. అందరూ చూస్తున్నారు. అందరూ ఆహాకారాలు చేస్తున్నారు. రాజపుత్రుడు ఉండిపోతున్నారు. ఎవరు ఆ సుడిగుండలో పడిపోయినాన్ని ఎవరికి చెప్పే సాహసం వెనక్కి లేదు. ఆయన కాస్త దిగిపోయారు. లక్ష్మణులందరూ కనపడకపోయారు. ఈయన అసలు దాపలేదు. 2-3 రోజులు అందరూ గజేట గారు వెతికారు. వచ్చిన వాళ్ళు వచ్చారు, లేని వాళ్ళు లేరు. ఈయన శరీరం కూడా కనపడలేదు. ఏమి చెప్పలేదు. అక్కడి నుంచి ఎక్కడికి పోయారు పుష్పం అందరూ కలిసి రాజుగారికి వెళ్ళారు. తెలియదు ఎంత కష్టం వచ్చింది. ఆ ఇంట్లో ఆయన చెప్పింది యథార్థమైంది. ఏడాది తిరగకుండా కొంత కష్టం దూరం అయిపోయాడు. మనం ఏం చేస్తాం, శివానుగ్రహం ఇలాగే ఉంది. అందరూ బాధపడ్డాం. ఈ తల్లి ఈ అమ్మాయి మాత్రం మాకు నైవేద్య అమ్మవారు చెప్పింది ఉంది. నేను శివ పూజ మాన్నాం. ఈ శివ పూజ నా జీవిత పరమార్థం అనుకుంది. ఆ శివాలయంలోనే కూర్చొని జీవితం గడుపుతాం. ఆ కుర్రాడు వచ్చిన పరిస్థితి ఏమైంది కదా, భూలోకంలో ఇంద్రసేనుడు వాడు కూడా చాలా బాధపడ్డాడు. కొంతమంది ఈ రాజపుత్రుడు ఏమైనా వెతుక్కుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే 14వ వర్షంలో దుఃఖం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల పాటు శివధ్యానంలోనే గడిపింది. చేసిన తర్వాత ఈ లోపుగా తండ్రి గారి రాజ్యం శత్రువు రాజ్యం ప్రసంగం అయిపోయింది. శత్రువులు దాడి చేసేది. రాజు ఓడినే కాదు, యుద్ధంలో రాజుగారి ప్రాణాలు పోయి ఈ ఒంటరి అయిపోయింది. అమ్మాయి ఇన్ని కష్టాలు చుట్టుముట్టాయి. అమ్మా వెళ్ళిన తర్వాత తండ్రితో భక్తపోయాడు. తండ్రి రాజ్యం మరాఠులం అయిపోయింది. తండ్రి గారు కాలం చేశారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ యమునా నదిలో మునిగిపోయిన వాడిని ఏం చేశారంటే ఆ లోపలికి వెళ్ళేసరికి ఆ నాగలోకంలో ఉండే స్త్రీల జలాశయంలో మునిగేస్తుంది. అక్కడ నాగలోకంలో స్త్రీలందరూ కలిసి నాట్యం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు. అంటే ఈ కొంత కొత్తగా కొత్తగా వచ్చేటువంటి దిశకు వాళ్ళు ఇతన్ని ఏదో అవమానాస్పదమైన చెప్తే పెట్టి ఎవరో కొత్తవాడు వచ్చారని వాళ్ళు బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ తక్షకుడు అనేటువంటి మహారాజు ఆయన అక్కడ కూర్చున్నాడు. సోపస్థ రాజకమేశ మహేంద్ర భవనం మహారథ దరిద్రాజం మయూఖ దరి జీవితం అని దీనంతా చెప్పుకుంటూ ఆ నాగ కన్యలందరూ తీసుకెళ్లి ఆ గొప్పగా ఉండేటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నాగరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ నాగరాజు నేను అడిగాడు, నువ్వు ఎవరు కోరిని తస్మాదికాయ, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఈయన సమాధానం ఏం చెప్పాడు, నేను ఫలానా రాజు కొడుకుని గమనించి గారి మనల్ని ఈ లేకపోతే చెప్తాడు. చెప్పాడు. ఆయన అడిగిన మాట ఏంటంటే, నిషధ రాజ్యంలో ఉన్నావు, దమయంతి అనేటువంటి ఆ అమ్మాయి భర్త అయినటువంటి నరచక్రవర్తి బలవంతుడు ఆయన యొక్క మనవలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తక్షణప్పుడు ఔత్సత్యా బభాషే రాజనందునం అంటే నరేంద్రదాయాగా నువ్వు రాజపుత్రుడివి, తన గొప్ప వంశంలో పుట్టావు అని చెప్పి ఇక్కడ ఏం భయపడకు, నీకు వచ్చిన ఆదరణ ఏమీ లేదు, నేను మీకు రక్షణ కల్పిస్తాను. సర్వదేవేషు కో దేవ విశ్వాభిజే సదా అని అడిగాడు. ప్రశ్న అంటే అందరి దేవులను ఏ దేవుణ్ణి నువ్వు ఇష్టపడి పూజిస్తావు? ఈ ప్రశ్నకి నీకు సంబంధం ఏంటి? నువ్వు మా ఊరు ఎందుకు వచ్చావు అడగచ్చు, లేదా అవసరంగా మా దాంట్లో 2 ప్రవేశించేవారు అడగచ్చు. అవన్నీ మానేసి నీకు ఏ దేవుడు అంటే ఇష్టమైనా అని అడిగాడు. రాజపుత్రుడు చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇవో దేవ సర్వదేవేషు మహాదేవైద్య స్మృత పూజ్యతే సహ విశ్వాత్మ శివ అస్మాభి ఉమాపతి అంటే దేవతలు అందరిలోకి మహాదేవుడు అనే పేరు కలిగిన వాడు ఉమాపతి అయిన పరమశివుడే నాకు ఆరాధ్య దైవం, నేను మహాశివభక్తుడిని అని వారి యొక్క అంశకేతనే మొత్తం అందరూ కూడా వాళ్ళ అధికారాలు చెలాయిస్తున్నారు. ఆ శివుడి యొక్క సాత్విక అంశాన్ని తీసుకునే మహావిష్ణువు అంత లోకరక్షణం చేస్తున్నారు. ఆయన యొక్క రజోవంశ రజోగుణం యొక్క అంశ తీసుకుని బ్రహ్మగారు సృష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయనే సర్వసమర్థుడు. ఆయన యొక్క ఆధిక్యత లోపల ఇతర దేవతలందరూ కూడా పరిపూర్ణంగా ఉంటారు. విశ్వం రహస్య భూతాత్మ శివ అష్టాభి పూజ్యతే. ఆయన అష్టమూర్తి రూపంలో పంచమహాభూతాలు, సూర్యచంద్రుడు, యజమానుడు 8 రూపాల్లో ఈ ప్రపంచాన్ని అంతటినీ భరిస్తున్నారు.
ఆయనే మా దేవుడు, మాకు ఆ శివుడే ఆరాధ్య దైవం అని మనకి చెప్పాడు. ఇంకా రకరకాల శ్లోకాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎస్ సాక్షి సర్వభూతానాం యః ఆత్మస్థో నిరంజన ఎస్ ఇచ్ఛావిషగో లోక సో అస్మాభి పూజ్యతే శివ అని ఈ రకంగా శివప్రసాదాన్ని కోరుకునే లోకమందరూ ఆలోచిస్తూ ఉంటారు. మంచి వాళ్ళందరికీ ఆయనే దైవం అని చెప్పి మాకు కూడా ఆయనే దైవము అని ఒక శ్లోకం. అంతగా శ్లోకం ఏంటంటే మూర్తి లబ్ధ నిలయా స్వలోక సింధు యస్య అంగుగా భగవతి జగదంబికా చ యస్య తక్షక వాసుకీ ద్వౌ సో అస్మాకమేవ గతి రక్షశాంత మౌళి అని ఒక శ్లోకం వేశారు వీళ్ళు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఏ శివుడి యొక్క నెత్తి మీద అత్త చంద్ర ఆభరణం శశాంక శేఖరుడు చంద్రశేఖరుడు అనే పేరుతో ఉంటారు కదా, నెలవంక ఆభరణంగా పెట్టుకుంటాడు శివుడు. మూర్తిని భక్తులయ్యా సురలోక సింధుడు. సురలోక సింధుడు అంటే గంగమ్మ. గంగమ్మ ఎవరి నెత్తి మీద విరాజిల్లుతూ ఉంటుందో, ఎవరి నెత్తి మీద చంద్రుడు ఆభరణంగా విరాజిల్లుతూ ఉంటాడో, ఎవరి యొక్క సగభాగంలో పార్వతీ అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుందో, ఎవరికి కొండలాగా తక్షకుడు వాసుకి అని సర్పరాజుడు వెళ్లాడుతూ ఉంటారో అలాంటి మహానుభావుడు అంటే చంద్రశేఖరుడు, చంద్రమౌళీశ్వరుడు, ఆయనే నాకు దైవం. సో అస్మాకమేవ గతి అర్థశశాంగ మౌళి అని చెప్పారు. దీంతో ఆయన చాలా ఆనందం చేసి నీకు మహాదేవుడి మీద అత్యంత భక్తుడి, చాలా పుణ్యాత్ముడి, బాధితుడైనా కూడా పరతత్వాన్ని గ్రహించావు కనుక నీకు నేను సంపూర్ణమైన రక్షణ ఇస్తాను. ఇక్కడ ఉండేటువంటి కల్ప వృక్షాలు, నాగమణులు ఇలాంటి ఐశ్వర్యాలన్నీ నీకు సమకూరుస్తాను, ఇక్కడే ఉండిపోను అంటే అప్పుడు ఆయన చెప్పారు నాకు పెళ్ళి అయిందండి, ఏడాది తిరగకుండానే ఈ పరిస్థితి వచ్చింది, మా వాళ్ళు అందరూ కూడా బాధపడతారు, నేను వివాహం చేసుకున్న అమ్మాయి అక్కడ బాధలో ఉంటుంది, అంటే నేను నా దేశానికి వెళ్తాను మీరు అనుమతించండి. అప్పుడు ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఒక సహాయంగా వాహనాయ తదా ఏకం రాక్షసం పన్నగేశ్వర తత్సహాయార్థం ఏకంచ పన్నగేంద్ర కుమారకం అని ఆయనకు ఒక వాహనంగా ఒక సర్పరాజుని, ఆయన సహాయంగా మరొక సర్పరాజుని, ఇక్కడ ఉండేటువంటి అనేక కానుకల్ని ఇచ్చి ఈయన్ని మళ్ళీ ఎక్కడ గురిలేదో అక్కడికే పంపించారు. ఆ నాగరాజు అక్కడ వెళ్ళాయి. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరు లేరు. ఆ అమ్మాయి కోసం శిలకంగా పూజ చేసుకుంటూ అక్కడే ఉంది. ఇంకెవరూ మొత్తం ఎవరు లేరు. చూసిన వెంటనే ఆ భార్య ఏమో అని అనుమానం వచ్చింది, కానీ వెంటనే భార్య అనడానికి సాహసం బాగుండదు. ఇతను భర్త ఏమో అనుమానం ఆయనకున్నా పెద్దల అభివృద్ధి కాకుండా మళ్ళీ పోయిన తర్వాత భర్త పోయిన తర్వాత ఎవరినో పత్రాన్ని తీసుకొచ్చిన భర్త అంటే లోకం హర్షించదు కదా అని ఆవిడ కొంచెం భయపడ్డాడు. తర్వాత ఈయన వెళ్ళాడు. పెద్ద జడో ఉన్నతో హీకేవో కష్టం ఆవిడ పొడిపడిపోయినట్టుగా భయపడిపోయినట్టుగా పిచ్చెత్తిపోయినట్టుగా అలాగే ఉంది. తెలియదు భర్తని అనుమానమా ఉండవా కాదా ఏ రకమైన సందేహంలో ఒకలా ఉంటుంది. తర్వాత కాత్వం కష్టపడత్వం కశ్యాకి తనయాసతి తిమిదంటే అంకనే బాల్యే దుఃఖం ఇది అడిగా, నువ్వు చిన్నతనంలో ఉన్నావు, నీకు బాధ ఏంటి, ఈ రకమైన స్థితి ఎందుకు వచ్చింది నీకు, నువ్వు ఎవరికి ఏమిటి అని అడిగాడు. అంటే తన భార్యని గుర్తించేదా లేదు అనేది సందేహంగా తెలుసుకుందామని అడిగాడు. అంటే అడిగిన తర్వాత అక్కడ తన చరిత్రలందరికీ చెప్పడానికి సిగ్గుపడి తన చరిత్రని చెప్పి చరిత్ర చెప్పించింది కదా. సేనేయం ప్రాప్తవైసంగా బాగా దుఃఖంగా సురక్షిత ఈ రకంగా ఉంది. చాలా 3 సంవత్సరాల పాటు ఈ బాధ పట్టిందండి. తర్వాత ఇది పరిస్థితి ఇది. అప్పుడు ముగిపోయాడైనా నేను తక్కువ ఎవరు లేలేదు. ఇవాళ మళ్ళీ ఈ నదిగొంగు కమల్ని చూశాం మేము అని చెప్పి దీన్ని పరిస్థితి అమ్మ సహితంగా అంటే పార్వతీ అమ్మవారితో కలిసినటువంటి పరశువుడిని పూజిస్తోంది తప్ప మాకు ఇంకంతకంటే ఏమీ చేత కాదు అని అడిగారు. అంటే దాన్ని ఎప్పుడైనా చూసామని అడిగట్టాయి. ఏమోనంటే చూసి గుర్తుగా ఉంది కానీ సరిగ్గా గడపడం సాగిపోయానండి పాపం. యచ్చామ స్వస్థితే వగ్రే సభ్యపతి భవాక్షసి అని సరే వెళ్తాం, నీకు వెంటనే నీ భర్త దొరుకుతుంది అని చెప్పి వెళ్తూ రాజు దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాటితో జరిగిన వృత్తాంతం అంతా చెప్పి నాగరాజు యొక్క అనుగ్రహం వచ్చింది అని చెప్పి నీకేం బాధలేదు, మళ్ళీ పూర్తిగా చంద్రాగ్రహ తస్య ప్రాప్తం పన్నగాలేగా నృపాసనం విముంచంతు భవంతః న విచార్యతాం. అలా కాకపోతే చంద్రాంతకుల యొక్క బాధధాటికి మీరందరూ ఆవిరైపోతారు అంటే మా రాజ్యం మాకు అప్పు చెప్పి వెంటనే కళ్ళు చేసి వెళ్ళండి అని ఒక హుకుం జారీ చేశాడు. ఆ శత్రువులంతా పరాజయం అయ్యారు. వీళ్ళ రాజ్యం స్వాధీనం అయింది.
పోయిన అతడి గారు వాళ్ళ తిరిగి వచ్చాడు. ఆ భార్య భర్తలు ఎక్కువ సుఖంగా ఉన్నారు అని ఈ కార్యక్రమం చెప్పి దాని సమాచారం చివరిలో మనం ఏం చెప్తారు అని అంటే, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే వాళ్ళ మాటలు ఏమీ వృధా కాదు. ఆ నదిని మహర్షిని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈయన దశవర్ష సహస్రాన్ని సౌభాగ్యం ఉంటుంది అనే మాట నిజమే. ఇక్కడి నుంచి 10,000 సంవత్సరాలు ఆవిడ నిరాకరణంగా సంసారం సుఖంగా జరుగుతుంది. 2వ చెప్పిన మాట వంశల్యం వస్తుంది అనే మాట వచ్చింది. ఏది తప్ప బ్రాహ్మణ వాక్కు వృధాత్వదు. రాముడు చెప్పిన 2 మాటలు ఖాళీ, 2 మాటలు శివానుగ్రహం చేతే వచ్చేది. ఆ ఆపదలు వచ్చినప్పుడు ఆపదలను నిలతొక్కుని ఆపదలోంచి బయటపడడానికి మైత్రేయి ఉపదేశం చేత ఆవిడ చేసిన శివభక్తే కారణమైంది. ఆవిడ శివపూజ వల్ల ఆవిడకి అంత ఘోరమైన ఆపదొచ్చినా, ఆవిడ రాజ్యం పరాజయం అయిపోయినా మళ్ళీ పోయిన రాజ్యం తనకు వచ్చింది. తన పోయిన అనుకూల భర్త మళ్ళీ పొంది వచ్చాడు. సంసారం సుఖంగా ఉంది. కాబట్టి పరిపూర్ణంగా అందరూ కూడా క్రమంగా పరమేశ్వరుని ఆరాధించాలి అనేటువంటి ఉపదేశం చేశారు. చిత్తవర్మ భవతి సమాపే ఇంకసేనం పునర్వివాహ విధినా సుతాంగస్మై నివేదయసు అని మళ్ళీ ఆయనకి దేవుడితో మళ్ళీ రెడీ చేసి ఆ తండ్రికి అమ్మాయి చెప్పారు. సుఖంగా వాళ్ళిద్దరూ సంసారం చేశారు. ఈ రకంగా దశవర్ష సహస్రాన్ని శ్రీమంతిన్యా స్వపార్య సార్థం చంద్రాంగలో రాజా భూభూతే విషయాన్ ఇవన్నీ చెప్పారు. దీనివల్ల విచిత్ర విధమాఖ్యానం నయాసౌనువర్ణితం, దీనివల్ల రకరకాలైనటువంటి కథలు చెప్పాను. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరుని పూజ ఎంత కృపవాయిని కలగజేస్తుంది. అది ఘోరమైన ఆపదలు వచ్చినా సరే ఆపదల్లోకి మనం బయటపారేస్తుంది అనే కథలు వ్యాసుల వారు రాసిన కథలు. భౌతంగా ఏదో కథ చెప్పి కొంచెం చాలా గొప్పది శివాన్ని ఉంటుంది అనే మాట అంటే నమ్మకం ఉండదు. అంతే కథ తీసుకొచ్చి ఇలాంటి కథలు చాలా ఉంటాయి. అంటే అలాంటి పుస్తకాలు అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు మళ్ళీ మనం దీనిలోకి వస్తే స్వచ్ఛ రెగ్యులర్కి వచ్చామనుకోండి, మనకి చాలా విషయం ముఖ్యం చేయంగా. ఇప్పుడు దీంట్లోకి వచ్చింది మరొక విషయంలో మనం వస్తే 3వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి కాల నిరూపణం శివతత్వం, ఇది దీంట్లో సబ్జెక్ట్.